వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. అలాగే వృశ్చిక రాశి వారి ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే రేపటి రోజు ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం రోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు తీసుకొచ్చే రోజు అనమాట. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం హఠాత్తుగా మీరు ఊహించినటువంటి సమయంలో మీరు ఊహించని దిశ నుండి ఒక శుభవార్త అనేది వినబోతున్నారనమాట. ఒక కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, ఒక సమాచారం కావచ్చు, లేదా ఒక వ్యక్తి మాటలో వచ్చే అవకాశం, ఆశ కూడా కావచ్చు అనమాట. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో ఒక చిన్న పరిహారం కూడా ఉంది. అది చేసిన వారికి శుభవార్త ప్రభావం ఇంకా బలంగా ఉంటుందన్నమాట. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి అండి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు వృశ్చిక రాశి వారి కిందికి పరిగణించబడతారనమాట. లోతైన భావోద్వేగాలు, గట్టి సంకల్ప శక్తి, అంతర్గత బలం, మార్పుల ద్వారా ఎదిగే రాశి ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు అనమాట. వృశ్చిక రాశి వారికి అధిపతి దేవుడు కుజుడు అనమాట, మంగళగ్రహం. కొన్ని సాంప్రదాయాలలో సహాధిపతి ప్లూటో అని చెప్తారనమాట. అధిదేవత వచ్చేసి స్కంద దేవుడు అండి, కార్తికేయ స్వామి. కొన్ని సాంప్రదాయాలలో శివాంగం కూడా పరిగణిస్తారనమాట. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి ఎరుపు రంగు అండి. కలిసి వచ్చే రంగు ఎరుపు, గోధుమ రంగు, మెరూన్ కలర్ అనమాట. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 2 మరియు 9. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుందంటే కనుక దక్షిణ దిక్కు, ఆగ్నేయ దిక్కు. ఈ దిక్కులో ప్రయాణం, పనులు, నిర్ణయాలు మీకు శుభప్రదంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి రేపు మధ్యాహ్నం మీ జీవితంలో తప్పకుండా ఒక శుభ సందేశం అనేది వస్తుందండి. అది మీ మనసులో ఉన్న భయాన్ని తొలగించే వార్త అని చెప్పుకోవచ్చు అనమాట. మీ జీవితానికి కొత్త ఆశనిచ్చే సమాచారం అని కూడా చెప్పుకోవచ్చు. మీ భవిష్యత్తును కొత్త దారిని చూపించే ఒక సందేశం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వార్తతో మీ ఆలోచనలు మారుతాయి, మీ నిర్ణయాలు కూడా మారుతాయి. మీ జీవితం ఒక కొత్త దశలోకి అడుగు పెట్టబోతుందన్నమాట. రేపు మీరు ఒక చిన్న పరిహారం అని చెప్పాను కదా, తప్పకుండా సాయంత్రం ఒక దీపం వెలిగించి ఓం కుం కుమారాయ నమః అని 11 సార్లు జపించండి. ఓం కుం కుమారాయ నమః, ఓం కుం కుమారాయ నమః అని 11 సార్లు జపించండి. లేదా ఓం నమ శివాయ అని కూడా 11 సార్లు కూడా జపించవచ్చు. ఇలా జపించడం వల్ల గ్రహబలం పెరుగుతుందండి. అడ్డంకులన్నీ తొలగిపోయి మధ్యాహ్నం వచ్చే శుభవార్త ప్రభావం బలంగా మారుతుంది. మీ మనసుకు కూడా తప్పకుండా శాంతి అనేది చేకూరుతుందని చెప్పుకోవచ్చు. హఠాత్తుగా మీ జీవితంలో కొంతమంది వ్యక్తుల వల్ల మీ జీవితంలో మంచి అవకాశాలు అయితే ఏర్పడబోతున్నాయి. ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని ఆచరణలో పెడుతూ ఉంటారనమాట. ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుందన్నమాట. ఇక మీకు చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి వ్యక్తులుగా నలుగురు చెప్పుకుంటూ ఉంటారండి. మీ యొక్క రూపం విషయానికి వస్తే కనుక బంగారం అండి. మీరు బంగారంలో ఉంటారనమాట. అంటే చాలా ఆకర్షణీయమైనటువంటి రూపలావణ్యంతో ఉంటారు. పైకి మీరు కొంచెం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా మీ మనసు మాత్రం వెన్నపూస లాంటిది. అలాగే మీరు ఏంటంటే కనుక ఏదైనా చేయాలని చెప్పి మీ మనసుకు ఒకవేళ అనిపించిందని అనుకోండి, వెంటనే చేసేస్తారండి. అది మంచా చెడా అని ఆలోచించకుండా కొన్నిసార్లు చాలా ఫాస్ట్గా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఫాస్ట్ నిర్ణయాల వల్ల ఏంటంటే మీకు తారుమారు అవుతూ ఉంటుంది, నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఈ రోజున మీరు ఏంటంటే మీరు తీసుకునేటువంటి ఒక ఫాస్ట్ డెసిషన్ వల్ల అవతల వ్యక్తులకు కూడా ఊహించని విధంగా దెబ్బ పడబోతుందన్నమాట. అది కూడా ముఖ్యంగా మీ శత్రువులకు అవతల వారు ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను చాలా ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయండి. అది మీ శత్రువుల గుండెల్లో వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేయబోతుందనమాట. అలాగే ఇక ఈరోజు మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా కూడా ఉంటుంది. నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది. అది కొంతమంది వ్యక్తుల విషయంలో కావచ్చు, లేదంటే ఏదైనా మీకు సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక మీ జీవితంలో ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి, అంటే మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది. కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టం అని చెప్పుకోవాలి, ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. మరైతే అంత ఈజీ కాదండి, సామాన్యమైనటువంటి విషయం కానే కాదు. ఎవరైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలి. ఈ రోజున మీ జీవితంలో కూడా ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందన్నమాట. ఈ రోజున మీకు మధ్యాహ్నం 2:55 నుండి సాయంత్రం 8 లోపు అనమాట స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుందండి. అది కూడా ఫోన్ కాల్ రూపంలో కానీ, ఏదైనా అంటే ఎం కానీ, ఎస్ కానీ, ఇలా అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తి ద్వారా కానీ, లేకుంటే తెలియపరచడం కానీ, ఆ రహస్యం అనేది మీ చెవినైతే పడడం అనేది సంబంధించినటువంటి తాలూకా విషయం మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేయడం జరుగుతుందండి. ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుందన్నమాట. మీ జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటి కొన్ని శక్తులు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో, లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశం రూపంలోనో మీకు సూచనలు అయితే ఇస్తూ ఉంటారనమాట.
ఇలా ఇది కూడా దైవానుగ్రహం అని కూడా నమ్మాలి. అలాగే మీరు నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమతో ఉంటారనమాట. కుటుంబానికి చాలా గౌరవంగా ఇస్తారు. స్నేహితులు కూడా పూర్తిగా అందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటూ ఉంటారండి. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనది. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిదండి. అందరినీ అర్థం చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉండరనమాట. కొత్త పాత స్నేహితులను కలుస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది కూడా చాలా దిట్టంగా అద్భుతంగా ఉంటుంది. మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వాక్యాలతో అందరినీ కూడా ఎక్కడ కూడా గొడవలు పడకుండా వారితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారనమాట. ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అమర్చి పెట్టుకుంటారనమాట. కాబట్టి ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారండి. ఇక ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీరు మీ జీవితంలో కలగబోతుందన్నమాట. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది ఈరోజు మీ జీవితంలో కలగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అది కొంత చెడు దిశగా కూడా ఈ రోజున కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు కొంత అప్రమత్తంగా కూడా ఉండాలని చెప్పి జ్యోతిష శాస్త్రంలో కూడా చెప్పబడింది. మరి ఈ రోజున అయితే మీ జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే, మరికొంత ఏంటంటే కనుక మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయన్నమాట. కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు జాగ్రత్తని తీసుకోవాలి. ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారు. అంతేకాకుండా అంటే మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాలా రోజుల నుండి మీతో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారే మరలా మీతో పలకరించడం, వారి దగ్గర అవ్వడం, ఇటువంటివన్నీ జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయటపెట్టడం, ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఉత్సాహాన్ని మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని అయితే నింపుతాయన్నమాట. అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను కూడా వారితో చెప్పాలని ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది తేలికపడుతూ ఉంటుందండి. ఇక ఈ రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాలు కూడా, శ్రమతో కూడినటువంటి మీ పనులు కూడా ఒక గొప్ప ఫలితాలు కూడా ఈరోజు మీరు అందుకోబోతున్నారనమాట. సహచరుల యొక్క సహాయ సహకారాలు మీకు కీలకంగా కూడా మారబోతున్నాయి అనమాట. కొత్త కొత్త అవకాశాలు ఈరోజు మిమ్మల్ని పలకరిస్తాయండి. ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉన్నాయన్నమాట. ఇక ఈ రోజున మీకు గణపతి ఆరాధనతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చాలా శాంతిని అయితే ఇస్తుందన్నమాట. అలాగే దుర్గాదేవి ఆరాధన కూడా చాలా మంచిదండి. అదృష్టం అనేది పూర్తిగా ఈరోజు మీ వైపు రాబోతుంది. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో మంచి గణనీయమైనటువంటి లాభాలు, మీ కృషికి తగినటువంటి గౌరవాలు ఈ రోజున మీరు దక్కించుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మరి ఎక్కువగా ఆనందాన్ని ఇవ్వబోతున్నాయన్నమాట. ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందండి. భవిష్యత్తు కోసం ఈరోజు మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుని సిద్ధంగా ఉంటారన్నమాట. ఇక ఈరోజు విష్ణు సహస్రనామం చదవడం అనేది మీకు ఎంతో మేలు చేస్తుందండి. ఈ రోజున విష్ణు భగవానుడి యొక్క పూజ, తెల్లటి పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల ఈరోజు మీకు అద్భుతంగా కూడా ఉంటుంది. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పడండి. మీ వ్యాపారంలో కొత్త లాభాలు ఈ రోజున ముందుకు తీసుకెళ్తారు. కుటుంబ సంతోషం అనేది ఈ రోజున మీకు మరింత ఎక్కువగా ప్రశాంతతనైతే ఇస్తుందన్నమాట. మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారండి. అలాగే ఈరోజు మీరు ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా మీకు విజయాన్ని అయితే ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే మీకు ఏదో ఒక మార్పు అనేది మీరు కనిపిస్తూ ఉండనమాట. ఇక ఈ రోజున ఓం గం గణపతి నమః అనేటువంటి ఈ మంత్రాన్ని పఠించుకోండి. ఆర్థిక స్థితి మీకు మరింత ఎక్కువగా మెరుగుపడుతుందండి. అలాగే ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు ఈరోజు మీరు దక్కించుకుంటారు. వ్యాపారంలో జాగ్రత్తగా అన్ని విషయాలు కూడా ఈరోజు మీరు ప్రయత్నాలు కనుక మొదలు పెడితే తప్పకుండా లాభాల బాట అయితే చూస్తారనమాట. అలాగే ఈ రోజున మీరు సూర్య నమస్కారం కూడా చేసుకోండి. ఈశ్వర ధ్యానం అనేది చేయడం వల్ల ఏంటంటే మీకు శత్రునాశనం అనేది కూడా జరుగుతుందన్నమాట. అలాగే ఇక ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. వివాహానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామితో మీకున్నటువంటి చిన్నపాటి విభేదాలు ఏదైనా ఉంటే కనుక ఆ సమస్యలు కూడా కూర్చొని చక్కగా ఒకరినొకరు చెప్పుకోవడం వల్ల మీ యొక్క విభేదాలు కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా, అలాగే మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు, ఇలా కొంత సమయాన్ని అయితే కేటాయించలేకపోతున్నారని చెప్పి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఏర్పరచుకున్నటువంటి బంధాలు ఉంటే కనుక, కారణాలు ఉంటే కనుక ఈ రోజున దూరం పెట్టి చక్కగా వారితో సఖ్యతగా ఉండేటువంటి అవకాశం చూసుకోండి. చక్కగా మరలా తిరిగి మీ బంధాన్ని మరింత ఎక్కువగా బలపరచుకోండి. నమ్మకంతో ఉండండి. అలాగే ఇక మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్యలు ఉంటే కాసేపు ఈరోజు కూర్చొని మాట్లాడుకొని దాని గురించి చర్చించుకోండి. మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. తిరిగి మరలా మీ యొక్క బంధం అనేది బలపడుతుందండి. చాలా అద్భుతంగా అన్ని రంగాల వారికి కొంతమేర ఉత్సాహాన్ని అయితే ఇవ్వబోతుందన్నమాట. అయితే కొన్ని పరిస్థితులు మాత్రం ఈ రోజున మీకు వ్యాపారంలో కొంత లాభాలను అయితే ఈరోజు పెద్దగా కనిపించడం లేదు. కాబట్టి కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారు ఈ రోజున కాకుండా రేపు ఎప్పుడైనా కానీ మంచి రోజు చూసుకోండి. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. తప్పకుండా రేపటి రోజున మీరు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర నామాన్ని జపించుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు షేర్ చేయండి.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.